తిమోతికి రాస్తూ ఈ చివరి మాటలు మాట్లాడటం ఈ సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే పౌలు గారు ఏమని అంటున్నాడు అని అంటే, మంచి పోరాటము నా విశ్వాసాన్ని కాపాడుకుంటే అని తిమోతికి రాస్తూ, అయితే మొదటి పత్రిక రాసినప్పుడు ఒక మాట మాట్లాడారు చూడండి, ఆ పక్కనే ఉంటుంది చూడండి. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం అంటే చూడండి, 12వ వచనం చూడండి, పక్కనే ఉంటుంది. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఇంటికి వెళ్ళి చదువుకోడమ్మా. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము అని మొదటి పత్రికలో రాస్తూ, నువ్వు పోరాడాలయ్యా, నీ విశ్వాసాన్ని కాపాడుకో అని చెప్తూ, ఇప్పుడు రెండో పత్రికకు వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నేను అలా పోరాడాను, నేను నీకు మాత్రమే రాయలేదు, కరెక్ట్ చెప్పడం మాత్రమే కాదు, నేను బ్రతికి చూపించాను. అంటే ఎలా బ్రతికి చూపించాడు చూడండి. ఎంత ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎలా తన జీవితాన్ని చూపిస్తూ వచ్చాడు అని అంటే చూడండి. ఏమని అంటే చూడండి, 2వ పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటే చూడండి, 8వ వచనం అని అంటే 3వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. అమ్మా స్లోగా చదవండి అమ్మా, నేనే కొంచెం మాట రావట్లేదు. అయితే నీవు చూడండి, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నాకు కలిగినటువంటి స్థితిగతులు అన్నిటినీ నేను మాటల్లో చెప్పలేదు నీకు. నేను ఎలా ప్రేమించానో, నేను మీ ఎడలా ఎలా నడుచుకున్నానో, నా ప్రవర్తన ఏమిటో, నా యొక్క ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పాడు. అందుకే యాత్రా జీవితంలో పౌలు గారు ఏమని రాస్తూ వచ్చారు అని అంటే తిమోతికి, అయ్యా, నా యాత్రా జీవితంలో నన్ను వెంబడించావు, నా విశ్వాసాన్ని చూసావు, నా ప్రేమను చూసావు, నా ఓర్పును చూసావు, నా ఉద్దేశం కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి అని అంటే, నువ్వు ఎలా పోరాడాలి అని అంటే, విశ్వాసంతో నువ్వేంటంటే మంచి పోరాటము నేను పోరాడాను, కానీ నువ్వు కూడా అలాగూ బ్రతికి నువ్వు దేవుని యొక్క ఉద్దేశం అనగా ప్రభు యొక్క ఉద్దేశమునందు నువ్వు స్థిరంగా ఉండాలి అని ఆ పత్రిక రాసినట్టుగా పౌలు గారు మనకి తెలుస్తుంది. అంటే విశ్వాస జీవితంలో మనం చూస్తున్నటువంటి స్థితిగతులను బట్టి విశ్వాసాన్ని చాలా తక్కువగా చేస్తున్నారు. విశ్వాసం అనేది మనము విశ్వసించినది ఏదైతే ఉందో దానిని విశ్వాస జీవితంలో ఏం చేస్తుందంటే చాలా చులకనగా చూస్తుంది. విశ్వాసం అనేది మనకి లేకపోతే ఈ రక్షణ ఆనందం మనకు ఉండేది కాదు. చూడండి, అదే పత్రికలో చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. విశ్వాసము ద్వారా చూడండి, మనకి రక్షణ అనేది ఎలా కలిగింది అని అనుకుంటున్నారు. మనం విశ్వసించటం ద్వారానే ఈ రక్షణ ఆనందం వచ్చింది. ఈ రక్షణ ఆనందాన్ని ఏంటంటే మనుషులు చాలా తక్కువగా చూసుకుని తక్కువగా మాట్లాడుతున్నారు నేటి దినాల్లో. ఈ రక్షణ రెండోది ఏమిటంటే చూడండి, యోహాను సువార్త
మొదటి అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఇవన్నీ బేసిక్స్ అంకులు బాగా చెప్తారు. మీకు నేను అంతగా చెప్పలేకపోవచ్చు, కానీ నేను ఈ 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వేషన్ చేసిన విషయాన్ని, నేను గుర్తెరిగినటువంటి విషయాన్ని, నేను అనుభవించినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. చూడండి అమ్మా. తనను ఎందరో అంగీకరించినో చూడండి, దేవుని అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ అధికారం వచ్చింది? ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు, మనం అన్యులుగా పిలువబడుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మనల్ని యేసు ప్రభువారి యందు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనకేమొచ్చింది? ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు అని అంటే అబ్రహాము సంబంధులే. రోమపత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ అధ్యాయంలో మీకు తెలుస్తుంది. దేవుని సంబంధులు ఎవరు అని అంటే, దేవుని పిల్లలు ఎవరు అని అంటే అబ్రహాముకు సంబంధించినటువంటి వారే. కానీ నూతన నిబంధనలలో పౌలు గారు దాన్ని ఎంత స్పష్టంగా రాశారు అని అంటే, చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా, చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. ఒక్క నిమిషం అమ్మా, ఎన్ని చదువమ్మా? కాబట్టి విశ్వాస సంబంధులే, కరెక్ట్ అమ్మా, 7వ వచనం చదవండి అమ్మా. కాబట్టి విశ్వాస సంబంధులే. చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే యేసు ప్రభువారిలో మనకి. మనము యేసు ప్రభువారిని విశ్వసించటం ద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఎలాంటి రక్షణ అయిందంటే అమూల్యమైనటువంటి రక్షణ. ఆరాధనలో మనం విన్నాం ఆ మాటలు చదువుతున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మన యొక్క స్థితిగతులు మనకు సహకరించకపోయినప్పటికీ కూడా, మన భూలోకంలో మన యొక్క అనుదిన జీవితంలో మన పరిస్థితులు మనకి సరిగ్గా ఉన్నప్పటికీ కూడా, మనకి దయచేసినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ రక్షణ బట్టి మనం ఏం చేస్తామంటే, మనం చేతగాని వారు అయినప్పటికీ కూడా మనకి ప్రభువా నీ యందు విశ్వాసం చేయం కాబట్టి, ఒకవేళ ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళితే మనం ఎక్కడ ఉంటాం? ఇప్పుడు అది మన విశ్వాసం ఎంత అమూల్యం అనేది అనంటే, ఇందాక ఓ బ్రదర్ ఆరాధన చేశారు, నేను విన్నాను, పేరు చెప్పను కానీ, అంటే మనము వ్యక్తిగత జీవితంలో ఎంతగా పరిస్థితులను బట్టి మనం ఆరాధన చేస్తాం. నాయన నా పరిస్థితులు బాగలేదు, నా పరిస్థితులు సహకరించట్లేదు కాబట్టి మమ్మల్ని కాపాడుతున్నావు అయినప్పటికీ అనేనని. చూడండి, ఆ మాట ఆ బ్రదర్ చేస్తున్నప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అని అంటే, చూడండి, నేను ఆ రిఫరెన్స్ 1వ అధ్యాయము, ఒక్క నిమిషం, కొన్ని వచనాలు అలా ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు, గుర్తు చేస్తాడు. చూడండి, మొదటి పత్రిక 5వ వచనం చదవండి అమ్మా. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. చూడండి అమ్మా, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఆ బ్రదర్ ఇంత ఆరాధన చేస్తున్నప్పుడు నేను విన్నాను, మనము ఎవరి చేత మనం కాపాడబడుతున్నాము అని అంటే, నీకు వచ్చినటువంటి 1 lakh శాలరీని బట్టి కాదు,
నీకు ఉన్నటువంటి ఆరోగ్య స్థితిని బట్టి కాదు. మనకన్నా మంచివారు ఆరోగ్యంగా ఉన్నవారు అయినప్పటికీ కూడా మనం హాస్పిటల్లో లేము. కానీ కొంతమంది మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. నీటి తినాన నేను ఒక వ్యక్తిని దేవుని ఎరగలేదు, అతని దగ్గరికి వెళ్ళి వచ్చి నిన్న వచ్చాను. అతనికి దరిదాపుగా 40 lakhs ప్యాకేజ్ ఉంది మా కంపెనీలోనే. కానీ అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అంటే, అన్న నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు అర్థం కాలేదు అని అన్నాడు. నా స్థితిగతులు ఎలా అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ నీకు నా స్థితిగతులు నీకు అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ నేను విశ్వాసించేనయ్యా ఎవరి మీద అని అంటే మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి మీద నేను విశ్వాసించాను. ఆ శక్తి మనల్ని ఎలా కాపాడుతుంది అన్నట్టుది. చూడండి, దేవుని యొక్క శక్తి మనల్ని ఎలా కాపాడుతుందంటే విశ్వాసము ద్వారా, మనము విశ్వసించుట ద్వారానే. చూడండి, అదే దావీదు గారు అదే మాట అంటూ ఏమని అని అంటాడంటే, చూడండి 27వ కీర్తనలో రాస్తూ ఏమని అని అంటారంటే దావీదు గారు, చూడండి కీర్తన గ్రంథము 27వ అధ్యాయం అనుకుంటే, చూడండి 27వ అధ్యాయము. సమయానికి ముగిచ్చేస్తానండి, మీరు బయటికి వెళ్ళబోతూ. చూడండి 27వ అధ్యాయము చూడండి అన్నానంటే ఎన్నో వచనం అనంటే 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింప. చూడండి, దేవుని మందిరానికి ఎంత మక్కువగా కలిగి ఉన్నాడనంటే, మన పరిస్థితులు బాగోకపోయినా సరే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరానికి వస్తామే. చూడండి, దేవుని ప్రేమించి వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టరు. ఎందుకు అనంటే ఆ మందిరాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూడలేకపోయారు వాళ్ళ జీవితంలో. అంటే పాత నిబంధన గ్రంథంలో కేంద్రీకృతమైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవితము మందిరానికి అటాచ్గా ఉండేది. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా మందిరానికి దగ్గరగా వాళ్ళు జీవిస్తూ వచ్చేవాడు. కానీ నేటి దినాన దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత నేటి దినాల్లో తక్కువైపోయింది. మనము మన శక్తి, మన బలం చేత మనం తీసుకున్నటువంటి ఆలోచన విధానాలను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి మనం కంఫర్ట్గా బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నారే. కానీ ఈ 27వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూసుకున్నట్టంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో దావీదు యొక్క స్థితిగతులు 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చిన. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఎవరున్నారు? దావీదు గారు. అసలు మనం ఆలోచించినట్లయితే దేవుని చూడండి, ఆయన ఎంత మక్కువగా వస్తూ వచ్చాడంటే, చూడండి దినవృత్తాంతాల గ్రంథము చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము మీ అందరికీ తెలుసు బహుశా. చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఎన్నో వచ్చిన అంటే మొదటి నుంచి చదవండమ్మా. రెండవ వచ్చిన చదవండమ్మా. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును
విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరం కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని నిశ్చయము చేసుకుని చూడండి, అతని యొక్క దావీదు గారి యొక్క హృదయ వాంఛ ఏమిటి అంటేనంటే అది ఆ కాలంలో మాకు మందిరం లేదు ప్రభువా, మా స్థితిగతులు అదే మొదటి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. నాయన నా నగరిని కట్టుకున్నాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ఇంటికి వెళ్ళి చదువుకోండి. నాతాను గారిని పిలిపిస్తాడు. పిలిపించి ఏమన్నా అంటాడంటే, అయ్యా నా నగరాన్ని కట్టుకున్నాను, నా కోటను కట్టుకున్నాను, కాబట్టి నేను దేవుని యొక్క నా నిబంధన మందసం కొరకు ఏం చేస్తానంటే ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పేసి అతనిలో ఉన్నటువంటి ఆలోచన హృదయం యొక్క దావీదు గారి యొక్క హృదయ వాంఛ ఏమిటనంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క చూడండి, దేవుని మందిరంలో ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారు చూడండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం అనుకుంటా చూడండి, 8వ వచనం చూడండి. ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉంటా. 8వ వచనం అమ్మా, 4 చదవమ్మా. చూడండి అమ్మా, ఎందుకు అన్నానంటే దేవుడు ఇక్కడ ఉంటాడు. మనము అలాంటి విశ్వాసంతో రావాలే కానీ మనము అంకులు లేటుగా వస్తే ఏమన్నా అంటారేమో, లేకపోతే మన యొక్క స్థితిగతులను బట్టి ఇట్లా మనం ఆలోచిస్తాము. ఏంటంటే ఈ మందిరంలో యెహోవా ఉన్నాడు అనే నిశ్చిత కలిగి మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. అలాంటి నిశ్చిత ఎందుకు అనంటే దావీదు గారికి ఏమి తక్కువ అనంటే దావీదు గారికి అన్ని తక్కువే. నా ఉద్దేశంలో, నేను వాక్యం చదివిన ఉద్దేశంలో, నేను చదువుకున్న లేఖన గ్రహింపు ప్రకారము దావీదు గారికి ఏమో ఉన్నాయి అని అనుకుంటారు అని అంటే జనులు కానీ ఇజ్రాయేలీలు కానీ ప్రజలు కానీ ఏమనుకున్నట్టే దావీదు గారు ఏంటి, ఆయన రాజు కదా, ఆయనకి ఏమి తక్కువ అని అనుకుంటారు. కాదు చూడండి, నేను చెప్తున్న మాట కాదు చూడండి. ఇదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయంలోకి ఒక్కసారి మీరు చూస్తే చూడండి, 14వ వచనం ఒక్కసారి చదవండి. ఇదిగో చూడండి, నేను నా కష్ట స్థితిలోనే చూడండి దేవుని యొక్క మందిరాన్ని ఎంతగా ప్రేమించారు అనటానికి దావీదు గారి యొక్క మాటలో ఎంతగా ప్రేమించాడంటే నా కష్ట స్థితిలో నేను ప్రయాసపడ్డాను, నాకేం లేదు. ఆ ఉద్దేశం ఏంటి, అన్నీ ఉన్నా దేనికి కొరకు కష్టపడ్డాడు ఆయన. చూడండి ఎన్ని లక్షల మనుగులు ఇస్తాడు. ఎన్నో వచ్చిన చూడండి, 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని. అమ్మా ఎన్ని కోట్లమ్మా? ఒక మాట ఇంకొకసారి చదవండి, ఇంకోసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేకపోతే మనుగులు అమ్మా కోట్ల. చూడండి దావీదు గారి యొక్క హృదయ వాంఛ ఏంటంటే, అందుకని అంత దావీదు గారు హృదయం యొక్క స్థితిగతిని నేను ఎన్ని 2 కోట్లు అంటే ఎన్ని మిలియన్స్లోకి వస్తే ఎంతమ్మా? 1 మిలియనా? అంతే, 1 మిలియన్ కదా. 10 కోట్లు అని అంటే 1 మిలియనే కదా. ఇంటికి వెళ్ళి చదువుకోండి మరి ఏముంది చూడండి. మరి ఇన్ని కోట్లు అని అంటే ఎన్ని మిలియన్స్? చూడండి 20. చూడండి ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ యొక్క క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆలోచించండి. అన్ని కోట్లు. నేను చదువుతున్నప్పుడు నేను తప్పుగా చదువుతున్నాను, నాకు పదం రావట్లేదేమో అని మళ్ళీ అంకుల్ ఇచ్చిన ఇంగ్లీష్ బైబిల్ చదివా. నాకు తెలుగే సరిగ్గా రావట్లేదు, మాట్లాడటానికి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఎన్నో మిలియన్స్ అని అప్పుడు నేను చదివింది కరెక్టే ప్రభా, ఎన్నో కోట్లు. మిలియన్స్ అంటే కన్వర్షన్ అయ్యింది కాబట్టి కోట్లు అని అన్నట్టుగా నాకు అర్థం వచ్చింది.
మళ్ళా నాకు మళ్ళా నాలుక తిరగక మళ్ళీ ఏం చేశానంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ చదివి తీసుకుని అంకుల్ ఇచ్చింది మళ్ళీ చదివితే మిలియన్స్ అని ఉంది అక్కడ. అప్పుడు నాకు నిశ్చిత వచ్చింది. ఎందుకు అన్నానంటే దావీదు గారి యొక్క హృదయ వాంఛ ఏమిటి అనంటే, ఎందుకు అంత హృదయ వాంఛ కలిగి ఉన్నాడు మందిరం పట్ల అనంటే, యుద్ధము చేసిన యెహోవా ఘనతకరంగా చేశాడు. నేను నా మాటలు కాదు, నేను తర్వాత చూపిస్తా, మీ త్వరగా చూపిస్తా. యుద్ధము చేసిన యెహోవా కొరకే చేశాడు ఆయన. పాటలు పాడిన యెహోవా కొరకే పాడాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం అనుకుంటా, ఆయన ఎంత మధుర గాయకుడు అనంటే 2 సమూయేలు గ్రంథము 24 కానీ 23 అధ్యాయంలో చూడండి, ఎన్నో వచ్చిన చూడండి. ఇవన్నీ ఈ బేసిక్సే మనం ఎన్నో వచ్చిన అనుకుంటా, మీకు తెలుసు అనుకుంటే మధుర గాయకుడు అని ఉంటుంది. 22 సమూయేలు గ్రంథం 24 కానీ 23 చదువు కరెక్ట్. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇవే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసినటువంటి చూడండి, ఇంటికి చదువుకోండి. మనదే దావీదు గారి గానము చేసిన 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే 5వ అధ్యాయం నుంచి వింటే, దేవా నేను ఇశ్రాయేలుకి రాజుగా అందరూ అన్ని గోత్రాల వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నేను యుద్ధానికి పోవాలా అని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఫిలిష్తీయులు యుద్ధానికి రెడీ అయినప్పుడు నేను పోవాలా వద్దా అంటే ప్రతి విషయంలో దేవుని అడిగే చేశాడు. యుద్ధము చేసినా దేవుని అడిగి చేశాడు. దేవుని అరణ్యంలో ఎవరి పాటలు వింటారో చెప్పండి అమ్మా. నాకు వచ్చింది రాత్రి వచ్చింది ఆ ఆలోచన. అరణ్యంలో దేవుని గురించి పాటలు పాడితే ఎవరు వింటారో చెప్పండి కదా. అంతకు మించి మన పాట ఎవరన్నా వింటున్నారా లేదో అనుకుంటాం మనం. కానీ మంచిగానే పాడాలి, వేరే ఉద్దేశం కదా, రాని వాళ్ళు ఇబ్బంది పడవద్దు. కానీ అరణ్యంలో పాట పాడిన, సితారతో ఆయన పాట పాడిన, ఎవరికి కోసం పాడాడు ఆయన అంటే దేవుని ఎడల ఎంత మక్కు. దేవుని యొక్క హృదయం, దావీదు గారి యొక్క హృదయము ఎలా నిండిపోయి ఉన్నది అని అంటే చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకున్న ఒక మాట చూడండి. జనులు ఏమని అంటాడంటే, నువ్వు ఆ యొక్క ఎవరు బలాఢ్యుడైనటువంటి వ్యక్తి ఉంటారు, ఆయన పేరు ఏం పేరు, గొలియాతును నేను చంపుతాను, నేను చంపినప్పుడు ఇశ్రాయేలు దేవుడే లోకమందు ఉన్నాడు అని తెలుసుకునేటట్లు నేను అతని తలను నరుకుతాను అంటాడు. చూడండి, నేను ఎన్నో వచ్చినావమ్మా, చదవండి, చదవమ్మా. చూడండి అమ్మా, ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడు అని ఈ ప్రజలు లోక నివాసులు అందరూ తెలుసుకునేటట్లు నువ్వు చెయ్యాలయ్యా అంటే ఆయన యొక్క మక్కువ ఏమిటి? దేవుడు కరెక్ట్ తమ్ముడు. మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం. మీరు కాదు, మనం ఆరాధనకు వచ్చిన మన స్థితిగతులను బట్టి లేట్గా వస్తాం. మనల్ని దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మన స్థితిగతులను బట్టి నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు, మనము విశ్వసించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, దావీదు గారిని చూసినప్పుడు ఆయన యొక్క హృదయ వాంఛను మనం చూసినప్పుడు, నేను ఏది చేసినా ఇశ్రాయేలులో దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూజనులు అందరూ యెహోవానే దేవుడు అనేది తెలుసుకునేటట్టు ఇతను నేను నరుకుతాను అన్నానంటాడు. నా ఉద్దేశం కదయ్యా,
నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అవటానికి గొలియాతును నా చేతికి నేనైతే ఏమన్నా అనుకుంటా తెలుసా, మా 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 బంధువులు అందరికి సిగ్గుపరచటానికి నాకు ఈ జాబ్ ఇచ్చాడు అని నేను అనుకుంటా. మనుషులు నిజం చెప్పండి, మనందరికీ ఏలాంటి ఉద్దేశాలు ఉంటాయి అంటే మా మా మన కుటుంబాలలో మన సంబంధంలో కానీ మనం ఏమనుకుంటాము అని అనంటే, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నాకు ఇది కలిగించు, అప్పుడు నేను అందరినీ కల్లా మా ఇంట్లో మా బంధువుల కల్లా హెచ్చుగా ఉంటాను, నీకు వందనాలు అని అంటాం. కానీ దావీదు గారి యొక్క హృదయం అంటే ఏంటే, అందుకనే పౌలు గారి యొక్క జీవితంలో ఏంటంటే మంచి పోరాటం. ఎందుకనంటే తన విశ్వాసాన్ని అయ్యా అదే పత్రికలో ముగిస్తా, అతను 2 నిమిషాలు 3 నిమిషాలు అదే పత్రికలో ఏమని అంటాడు అని అంటే చూడండి తిమోతికి రాసినటువంటి పత్రిక పత్రిక 8వ వచనం అంటే ఏమని అని అంటాడంటే చూడండి, 8వ వచనం అంటే 11వ వచనం చూడండి అమ్మా. పంపితిని నీవు వచ్చినప్పుడు చూడండి, పౌలు గారు పరిచర్యలో ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికాడు. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు ఏమని అంటాడంటే రాస్తూ ఆయనకి, నేను అక్కడ ఉంచినటువంటి అంగీని తీసుకుని రా అంటే ఎవరి మీద ఆధారపడుకోకుండా వచ్చిన దాంట్లో ఎంత సంతృప్తి కలిగి పరిచర్య చేశారో చూడండి. మనమైతే ప్రభువా ఇలాంటి పరిస్థితి నాకే ఎందుకు అనుమతిస్తున్నావు, ఎందుకు ఈ ఇబ్బందులు నాకే, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను అందరితో కలిసి విశ్వాస జీవితంలోని అలాగే బ్రతుకుతున్నాను కదా అని అనుకుంటావు. కానీ దావీదు గారి యొక్క హృదయ వాంఛ, పౌలు గారి యొక్క హృదయాంచ ఒక్కసారి మనం దగ్గరికి తీసుకుని వచ్చి ఒక్కసారి మనం చూస్తే ఎలా ఉంటుందనంటే, చివరాఖరికి వాళ్ళు ఎంత ఏంటంటే చూడండి, ఈ విశ్వాసము అనేది నిరీక్షించబడుతున్నటువంటి నిజ స్వరూపానికి మనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అంటే ముగించేస్తాను. 8వ వచనం అని అంటే చూడండి, 8వ వచనం అంటే చూడండి, రెండో పత్రిక అనుకుంటా, సారీ అండి, రెండో పత్రిక కాదమ్మా, దాని గురించి కాదు. చూడండి, మొదటి పత్రికలే నేను చేస్తున్నాను. 8వ వచనం చదవండి అమ్మా. అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము. నెక్స్ట్ అమ్మా చదువు, ఏముంది ఇంకా? క్రీస్తు విభజింపబడి కాదమ్మా, ఏమంటానంటే అంకుల్కి తెలుసు అనుకుంటే చెప్పేస్తే చెప్తారు. అంకుల్ ఏమిటనంటే, నాకు ఆశలో కలిగినటువంటి ఆ గొప్ప
ఆపదను మీకు చెప్పకుండా ఉండలేను. మేము నిరీక్షణ కలిగి అంటే వారి అయినప్పుడు మేము బ్రతుకుతాము అన్న అధికారం ఉంది. ఇక్కడ కాడ ఉంది మొదటి అధ్యాయము ఎన్నో వచ్చిన అదే అనుకుంటాను. మేము బ్రతుకుతాము అనే ఆశ కూడా చదవమ్మా. సహోదరులారా, కరెక్ట్. మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మా శక్తికి మించిన భారము చేత, అంటే దాని ఉద్దేశం ఏమిటనంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో పౌలు గారు. మేము బ్రతుకుతామన్న ఉద్దేశం మాకు లేదుక, కానీ కింద వచ్చిన చదవమ్మా, ముగిస్తాను. మరియు మృతులను లేపు చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎంతగా విశ్వసించారు అని అంటే ప్రభువుని పౌలు గారు, మేము బ్రతకటానికి అవకాశము లేదు, అలాంటి పరిస్థితుల్లో మేము దేవుని యందు విశ్వాసం ఇచ్చి పరిచర్య చేసాము. మేము చనిపోయినా సరే మేము బ్రతుకుతాము, ఎందుకంటే మాకు వాగ్దానం ఉంది, మనందరికీ వాగ్దానం ఉంది. మృతులు సహితము కూడా లేపగలిగినటువంటి దేవుడు అని నేను మన ప్రభు అని వాళ్ళు విశ్వసించారు హృదయం నందు. అందుకనే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే పరిచర్య. అందుకనంటే నా విశ్వాసాన్ని మన జీవితాల్లో ప్రభు, అందుకనే లోక సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటా, నేను వచ్చేటప్పుడు భూలోకంలో ఏమని కనుగొంటాను అని అన్నట్టు విశ్వాసాన్ని మన యాత్రా జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనం తప్పక మనం కాపాడతాడు. కానీ దేవుని యందు విశ్వాసించి మన హృదయ వాంఛ ఎలా ఉండాలి అని అంటే మనం దేవుని విషయంలో మంచి పోరాడే ప్రియులుగా ఉండాలి. అది మన కుటుంబం చేతుల్లోనూ వ్యక్తిగత చేతులు మనల్ని రక్షించేది 3 కాలాల నుంచి. ఒకటి ఏంటంటే భూతకాలంలో, అంటే గడిచిపోయినటువంటి కాలంలో దేవుడు ఎలా రక్షించాడు, ప్రస్తుత కాలం ప్రెజెంట్ టైమ్స్ ఎలా కాపాడుతున్నాడు, తర్వాత వర్తమాన కాలంలో ప్రభు ఎలా కాపాడుతాడు. ఆ నిరీక్షణ కలిగి, ఆ యొక్క హృదయ వాంఛ కలిగి మనం బ్రతికితే మంచి పోరాడతాం. లేకపోతే మన విశ్వాస జీవితంలో సన్నగిలిన వారిగా ఉండిపోతాం. అలా లేకుండా పౌలు గారి యొక్క హృదయ వాంఛ ఎలా ఉందో, దావీదు గారి యొక్క హృదయ వాంఛ ఎలా ఉందో మనము మన యొక్క స్థితిగతులను బట్టి కాకుండా మన విశ్వాసాన్ని కాపాడుకునే యాత్రా జీవితం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించి